శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సో మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు సెట్లో ఉండేది సడన్గా ఇక్కడ కూర్చొని డిస్కస్ చేస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? మనం డైలీ వర్క్ చేస్తాం కాబట్టి మనకు బాధ ఉంటుంది సార్. కంపల్సరీ మన ప్రొడ్యూసర్లు కొంచెం పెద్ద మనసు చేసుకొని మన తెర వెనుక పనిచేసే వాళ్ళకు కొంచెం వాళ్ళ పనిని కూడా గ్రహించి ప్రొడ్యూసర్లు అర్థం చేసుకొని 30% పెంచాలని కోరుతున్నాం. అంటే ఇప్పటి వరకు ఏ ప్రొడ్యూస్ అంటే కొంతవరకు ఏమొస్తుందంటే కొందరు యాక్సెప్ట్ చేస్తున్నారు, మరి కొందరు డీలా చేస్తున్నారు. యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా వచ్చేసి మీరు జాయిన్ అవ్వండి సెట్లో అని చెప్పేసి ఏమన్నా ఆహ్వానం వచ్చిందా మీకు? కదా మాకు వస్తుంది ఫెడరేషన్ నుంచి. ప్రొడ్యూసర్ ఎవరైతే మాకు 30% వేతనం పెంచిస్తున్నారో వాళ్ళకి ఫెడరేషన్ ద్వారా ఒక లెటర్ తీసుకొని మాకు ఇస్తున్నారు. మేము అన్ని 24 యూనియన్లకు సంబంధించిన వాళ్ళు వెళ్తున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే ఫెడరేషన్ ద్వారానే వెళ్ళాలి. మాకు ఫెడరేషన్ వారి పెద్దలు 24 యూనియన్లు ఉంటాయి మొత్తం సినీ పరిశ్రమలో. 24 యూనియన్లకు ఒక ఫెడరేషన్ ఉంటుంది. ఏదైనా ఆ ఫెడరేషన్ ద్వారానే జరగాలి మనకి పెద్దవారు వాళ్ళు. అందుకని వాళ్ళకి వెళ్ళి వాళ్ళ ద్వారా మేము 30% వేతనం ఇస్తామని వాళ్ళు ఒక అప్లికేషన్ పెట్టి దాని మీద స్టాంపింగ్ చేసుకొని మాకు వస్తే మేము ఒక వర్క్ చేస్తున్నారు. వర్క్ ఈరోజు 8 షూటింగ్లు జరుగుతున్నాయి ఖచ్చితంగా. పోతే ఇంకోటి అంటే స్కిల్ లేదు అంటున్నారు. ఒక్కసారి ఎవరన్నారో వాళ్ళని మా లైట్ మ్యాన్లతో డిబేట్ కూర్చోపెట్టమనండి, ఈ ఛానల్ తీసుకెళ్ళమనండి, నేను కూర్చుంటాం మేమందరం. స్కిల్ లేదన్న వాళ్ళతో. ఫైనల్ క్వశ్చన్ అండి, ఇప్పుడు సినిమా వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రమే ఈ విధంగా డీలా చేస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉన్నారు. అంటే లాస్ట్ టైం వచ్చేసి హరిహర వీరమల్ల అప్పుడు థియేటర్లు క్లోజ్ అవుతాయని చెప్పేసి అన్నారు. అంటే ఆ టైంలో ఒకరు పెద్దవాళ్ళు ఎవరో ఉండి ఆపేశారు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఓజీ సినిమా రిలీజ్కి ఉంది, సో ఇప్పుడు కూడా ఎవరో పెద్దవాళ్ళు వెనకాల ఉండి ఈ విధంగా చేపిస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉన్నారు. దాని గురించి మనం అనలేదండి. అది అవాస్తవం అండి. ఇప్పుడు ఎందుకంటే మీరు అన్నట్టుగా హరిహర వీరమల్ల చేసిన టైంలో మన థియేటర్కి ఫిలిం ఇండస్ట్రీలో షూటింగ్ చేసే వారికి ఎటువంటి సంబంధం లేదు. థియేటర్ వాళ్ళు వాళ్ళ ప్రాబ్లం చెప్పుకొని వాళ్ళు ఆపుకున్నారు తప్ప మన సినిమాలో వర్క్ చేస్తున్న ఎవరు కూడా యూనిట్లో వాళ్ళు ఎవరు కూడా సంబంధం లేదు. అది అందరినీ అర్జించుచున్నాను, చేతులెత్తి నమస్కరిస్తున్నాను, ధన్యవాదములు. సో ఇప్పుడు వచ్చేసి వీళ్ళందరితో మనం మాట్లాడాము. వాళ్ళ ప్రతి ఒక్కరు ఒక్కో బాధ తెలియజేసుకుంటారు. మేము ఎప్పుడు సెట్లో ఉండేవాళ్ళం, ఇప్పుడు ఇట్లా ఖాళీగా ఉండేసరికి మాకు బాధ వేస్తుంది. సో మేము అడిగింది కూడా చాలా తక్కువ అమౌంటే. సో కాబట్టి మీరే దయ చూసి మాకు పెంచి మమ్మల్ని ఆదుకొని, సో దాదాపు 87 నుంచి ఇప్పటివరకు మీరు ఆదుకుంటూ వస్తున్నారు, మమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నారు. సో ఇప్పుడు కూడా అదే విధంగా మమ్మల్ని ఆదుకొని మమ్మల్ని కాపాడుకోవాలి అని చెప్పేసి మిమ్మల్ని వేడుకుంటున్నామని చెప్పేసి చాలామంది వేడుకుంటూ ఉన్నారు. సో ప్రొడ్యూసర్స్ కూడా కొంచెం దయ ఉంచి వీళ్ళ మీద మళ్ళీ వీళ్ళకి 30% ఇంక్రీజ్ చేసి తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను.